హాయ్ కర్నూల్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఎప్పుడు వినని ఐటీ జాబ్ అనుకోండి, మీరు కోర్ జాబ్ అనుకోండి. నేను మళ్ళీ సపరేట్ వీడియో చేస్తాను వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఐటీ జాబ్ అండ్ కోర్ జాబ్. బట్ ఈరోజు నేను మాట్లాడే టాపిక్ వచ్చేసి రిలేటెడ్ టు సంథింగ్ కాల్డ్ ఎస్ కోర్ జాబ్. ఓకే, బట్ ఇందులో మాత్రం కొంచెం కోడింగ్ స్ట్రాంగ్గా వచ్చిండాలి. కాకపోతే ఈరోజు చెప్పేది కంప్లీట్లీ న్యూ టాపిక్. ఓకే, కంప్లీట్లీ న్యూ జాబ్. అంటే ఎప్పుడు ఎవరు వినిండరు దాదాపు. ఎందుకంటే మన కాలేజెస్లో కావచ్చు, లేకపోతే అక్రాస్ ఇండియా మీరు అన్ని ట్రైనింగ్ సెంటర్స్ చూసుకుంటే ఈ కోర్స్ మాత్రం ఖచ్చితంగా చెప్పుండరు. ఓకే, సో దట్ ఈస్ వెరీ వెరీ నీష్ కోర్స్. నీష్ కోర్స్ అంటే దాదాపు ఎవ్వరు చెప్పరు, చెప్పే ధైర్యం కూడా చేయరు. సో అట్లాంటి కోర్సు నేను చెప్తున్నాను. ఇక్కడ జాబ్ ఆపర్చునిటీస్ రిలేటెడ్, తర్వాత కంపెనీసే స్ట్రగుల్ అవుతున్నారు ఇలాంటి స్కిల్ సెట్ లేదు అని. ఓకే, సో ఏంటి ఆ స్కిల్ ఏంటి అనేది నేను ఇప్పుడు మాట్లాడతాను ఈరోజు వీడియోలో. ఓకే, సో ఇది వచ్చేసి ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ మన స్మార్ట్ ఫోన్ యూస్ చేస్తుంటాం కదా. నేను జనరల్గా రియల్ టైం ఎగ్జాంపులే చెప్తాను. స్మార్ట్ ఫోన్ యూస్ చేస్తుంటాం, అది ఎట్లా పనిచేస్తుంది అంటే ఇప్పుడు వాట్సాప్ లేకపోతే యూట్యూబ్ ఊరికే టచ్ చేస్తేనే వర్క్ అవుతాయి, రైట్? వితిన్ సెకండ్స్లో, వితిన్ మిల్లీ సెకండ్స్లో మనకు రిజల్ట్స్ వచ్చి పడతాయి. యూట్యూబ్ వీడియో కావచ్చు, ఏదైనా కావచ్చు, రీల్స్ అంట, ఇన్స్టాగ్రామ్ అంట, వాట్ ఎవర్ మీ అప్లికేషన్ ఏదైనా తీసుకోండి, రైట్? సో అది ఎట్లా వస్తుంది? ఎందుకంటే ఇది ఒక వైర్లెస్ డివైస్. స్మార్ట్ ఫోన్ అనేది ఒక వైర్లెస్ డివైస్. అది వచ్చేసి ఎక్కడి నుంచి వస్తుంది? ఎందుకంటే కేబుల్ లేదు, కనెక్టివిటీ లేదు అని అనుకుంటుంటాం, కానీ కనెక్టివిటీ వస్తుంది. ఇంటర్నెట్ మనం బ్రౌజ్ చేస్తున్నాము స్మార్ట్ ఫోన్లో, రైట్? అది ఎట్లా వస్తుంది, రైట్? సో ఆ కెరీర్ గురించి మాట్లాడుతున్నాను ఈరోజు. ఓకే, సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ పాయింట్ వైర్లెస్ సిస్టమ్ అంటారు అనమాట. అంటే మనకు సిమ్ కార్డులు వేసుకుని చాలా బాగా ఎంజాయ్ చేస్తుంటాం మనము. ఓకే, సో 3G అంట, ఇంతకుముందు మనం 2G 3G అని చెప్పేసి ఏవో స్మార్ట్ ఫోన్స్ కాకుండా నార్మల్ ఫోన్స్ విత్ మినిమల్ ఇంటర్నెట్ కనెక్టివిటీ యూజ్ చేసాము, రైట్? ఇప్పుడేంటి 4G లేకపోతే 5G కొత్తగా మాట్లాడుకుంటున్నారు కాబట్టి 5G సిమ్ కార్డ్స్ కొత్తవి తీసుకోవడం, తర్వాత వాటిని యూటిలైజ్ చేసుకోవడం, రైట్? సో ఈ టెక్నాలజీని గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను ఈరోజు నేను. ఇది మీరు ఐటీ అనుకోకపోవచ్చు, కొంచెం కోర్ జాబ్ అని అంటారు అనమాట. ఆ కోర్ జాబ్స్ ఏంటి, ఐటీ జాబ్స్ ఏంటి, అది మళ్ళీ చూద్దాం. ఓకే, సో ఇందులో వచ్చేసి ఫస్ట్ పాయింట్ స్కిల్స్ ఏంటి, అసలు టెక్నాలజీ ఏంటి, జస్ట్ ఒక 1 minute మాట్లాడతాను. టెక్నాలజీ వచ్చేసి ఫోన్ నుంచి టవర్కి వెళ్తుంది, టవర్ నుంచి ఇంకోటి డేటా సెంటర్ అని ఒకటి ఉంటుంది అనమాట, దాన్ని కోర్ అంటారు. ఓకే, ఈ టవర్ని వచ్చేసి బేస్ స్టేషన్ అని అంటారు. తర్వాత మన ఫోన్ వచ్చేసి మామూలుగా స్మార్ట్ ఫోను లేకపోతే ఏదైనా కావచ్చు, డాంగుల్ కావచ్చు, మనం ఫోనే ఉండాల్సిన అవసరం లేదు. ఓకే, అంటే ఆ 4G కావచ్చు, 5G కావచ్చు, 3G కావచ్చు, ఆ టెక్నాలజీ సపోర్ట్ చేస్తే చాలు. దాన్ని మనం సపోర్టింగ్ టెక్నాలజీ అని అంటాం. ఏ పర్టికులర్ డివైస్ విచ్ ఈస్ సపోర్టింగ్ ద టెక్నాలజీ, ఇది అంటాం యాక్చువల్గా. సో ఇందులో వచ్చేసి కంపెనీస్, రకరకాల కంపెనీస్ ఉన్నాయి. ఎందుకంటే ఇది ఒకే కంపెనీ రెడీ చేసేది కాదు, ఫస్ట్ పాయింట్. ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ ఇది ఓన్లీ వివో, ఒప్పో, తర్వాత ఇంటెల్, శాంసంగ్, యాపిల్ ఇలాంటి వాళ్ళు మాత్రమే చేస్తారు. అంటే ఫోన్కి సంబంధించిన టెక్నాలజీ అండ్ కంపెనీస్ ఇవే మనకు జాబ్స్ తెచ్చుకోవాలన్నా. ఇంకా సర్వీస్ కంపెనీ ఇంతకుముందు ప్రీవియస్ వీడియో మాట్లాడినట్టుగా టీసీఎస్ కావచ్చు, లేకపోతే మన టెక్ మహీంద్రా కావచ్చు, హెచ్సిఎల్ కావచ్చు, విప్రో కావచ్చు, వీళ్ళందరూ ఆ ప్రోడక్ట్ కంపెనీస్ సర్వ్ చేస్తుంటారు. ఓకే, సో ఇది 1 కేటగిరీ. నేను ఇంకా ఓన్లీ ఫోన్ గురించి మాట్లాడాను. ఇప్పుడు నేను టవర్స్ గురించి మాట్లాడతాను. సో టవర్స్ వచ్చేసి కొన్నే కంపెనీస్ ఉన్నాయి వరల్డ్ వైడ్, ఒక 6-7 కంపెనీస్ ఉన్నాయి. లైక్ శాంసంగ్ కావచ్చు, నోకియా కావచ్చు, వీళ్ళంతా టవర్ కంపెనీస్. ఎరిక్సన్, జెట్టీ, హువావి, ఇట్లా అంటే బిగ్ టెలికాం కంపెనీ. టెలికాం ఫీల్డ్ గురించి నేను దాదాపు క్లారిటీ ఇస్తాను. ఓకే, సో ఇక్కడ వచ్చేసి ఎలాంటి స్కిల్స్ కావాలి, కమింగ్ టు ద పాయింట్. ఎలాంటి స్కిల్స్ కావాలి అంటే మనకు 4 స్కిల్స్ కావాలి అంతే. అంటే ఇది వచ్చేసి కొంచెం షార్ట్ టర్మ్లో నేర్చుకునేది కాదు,
లాంగ్ టర్మ్లో చాలా బిగ్ గెయిన్ ఉంటుందన్నమాట. ఓకే, మనం 1 మంత్ 2 మంత్ 3 మంత్లో నేను కంప్లీట్ చేసుకోవాలి, నేర్చుకోవాలి, ఇందులో జాబ్ తెచ్చుకోవాలి అని అంటే మాత్రం ఇది కొంచెం కాంప్లికేటెడే. ఎందుకంటే కోడింగ్ స్కిల్స్ వెరీ స్ట్రాంగ్ ఉండాలి. తర్వాత కొంచెం రిలవెంట్ ఫీల్డ్స్ అనమాట. ఎక్కడైతే ఇంజనీరింగ్ అంటే ఏ బ్రాంచెస్లో ఇంజనీరింగ్ చేసి వచ్చి ఉండాలి అంటే ఎలక్ట్రానిక్స్, తర్వాత ట్రిపుల్ కావచ్చు, ఇన్స్ట్రుమెంటేషన్ కావచ్చు, ఐటీ కావచ్చు, సిఎస్సి కావచ్చు. ఎందుకంటే ఇక్కడ మెయిన్ స్కిల్స్ ఎక్స్పెక్టెడ్ ఈజ్ కోడింగ్ స్కిల్స్. ఇదే అనమాట. అంటే ఎస్పెషల్లీ సి అండ్ C++ ఆన్ లైనెక్స్లో. ఓకే, సో డేటా స్ట్రక్చర్స్ ఇంకొకటి. సో డేటా స్ట్రక్చర్స్ C++, లైనెక్స్, ఇంకోటి మల్టీ థ్రెడింగ్. అంటే మీరు జనరల్గా కొంచెం మంచి కంపెనీస్కి ట్రై చేయాలి, ఎంఎన్సీకి ట్రై చేయాలి అంటే మీరు ఇవి నేర్చుకుంటుంటారు. లైక్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్, మెటా, అమెజాన్, గూగుల్, రైట్, ఇలాంటి కంపెనీ ఎగ్జాక్ట్లీ సేమ్ అవే స్కిల్స్ కావాలి ఈ టెక్నాలజీకి కూడా. ఓకే, సో కమింగ్ టు ద డొమైన్, ఇక్కడ 2 ఉంటాయి అన్నమాట. ఒకటి వచ్చేసి డొమైన్, ఇంకోటి వచ్చేసి టెక్నికల్ స్కిల్స్. ఇవి 2 నేర్చుకోవాలన్నమాట. సో 2 నేర్చుకోవాలంటే కొంచెం టైం పడుతుంది, కొంచెం పేషెన్స్. మొత్తం అంతా నేనే నేర్పిస్తున్నాను. ఓకే, C++, లైనెక్స్, డేటా స్ట్రక్చర్స్, ఇది 1 కేటగిరీ. అంటే దిస్ టాక్స్ అబౌట్ హౌ వీ కెన్ ఇంప్లిమెంట్, ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారు, అది ఎట్లా వర్క్ చేస్తారు దాంట్లో. ఓకే, ఇవన్నీ పిన్ టు పిన్ మొత్తం అంతా నేర్పిస్తాను నేను దీంట్లో. ఇంకొకటి వచ్చేసి కమింగ్ టు డొమైన్ స్కిల్స్. అంటే ఇప్పుడు 4G టెక్నాలజీ ఏంటి, 5G టెక్నాలజీ ఏంటి. సో ఇది ఎట్లా వర్క్ అవుతుంది అంటే మన ఫోన్ నుంచి మనం స్విచ్ ఆన్ చేసిన తర్వాత ఫోన్ నుంచి టవర్కి వెళ్తుంది, టవర్ నుంచి కొంచెం సిగ్నల్స్ వస్తాయి. అంటే ఇట్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ మల్టిపుల్ డిసిప్లిన్స్ అంటారు. డిసిప్లిన్స్ అంటే మన సింపుల్ భాషలో చెప్పాలంటే బ్రాంచెస్ అనమాట. ఓకే, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్ 2 కాంబినేషన్లో జరిగేటివి ఇవి. ఇది చాలా తక్కువ మందికి అర్థమవుతుంది యాక్చువల్గా. అంటే ఆ గ్రూప్గా కూర్చొని వర్క్ చేసినప్పుడు కంప్లీట్గా అర్థమవుతుంది ఇది ఏంటి అనేది. ఓకే, సో దీంట్లో కూడా 6 months అంటే డిపెండింగ్ ఆన్ మీరు ఎంత ఎఫర్ట్ పెడతారో దాన్ని బట్టి మనం 6 monthsలో కూడా ఒక ఎంట్రీ లెవెల్ పొజిషన్ వరకు కావాల్సిన స్కిల్స్ అయితే ఇవ్వచ్చు. ఓకే, అంటే నేర్చుకోవచ్చు, దాంట్లో కూడా జాబ్స్ తెచ్చుకోవచ్చు. బట్ ఇందులో వచ్చేసి ప్రత్యేకంగా మా సపరేట్ కంపెనీ ఉంది, iSignal Research అని. ఓకే, సో ట్రైనింగ్ సెంటర్ iSignal అకాడమీలో మీరు ఇది కంప్లీట్గా మొత్తం అంతా ట్రైనింగ్ అయ్యేసి ఇందులో మీరు వర్క్ చేయొచ్చు స్టార్టింగ్ కెరీర్లో. ఒక మ్యాక్సిమం ఒక 1 year 2 years అట్లా చేసిన తర్వాత బిగ్ కంపెనీస్కి అప్లై చేయొచ్చు. బట్ ఇక్కడ బిగ్ కంపెనీస్ వచ్చేసి అగైన్ యూ నో నీడ్ టు గో టు ద సర్వీస్ కంపెనీస్. ఓకే, యూ కెన్ ట్రై ఫర్ ద సర్వీస్ కంపెనీస్ డిపెండింగ్ ఆన్ యువర్ లక్. సో సర్వీస్ కంపెనీస్లో ట్రై చేయొచ్చు, తర్వాత ప్రోడక్ట్ కంపెనీస్లో కూడా ట్రై చేయొచ్చు. అంటే యాంపుల్ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్. ఇక్కడ వచ్చేసి ప్యాకేజెస్ మీరు వచ్చేసి ఒక జస్ట్ 1 yearకే మీరు ఈజీగా 8 lakhs ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 7 to 8 lakhs 1 year ఎక్స్పీరియన్స్కి. సో ఇది చాలా మంచి ఫీల్డ్ యాక్చువల్లీ, వైర్లెస్ ఫీల్డ్. దాదాపు 95% ఆఫ్ ది పీపుల్కి తెలియదు. అంటే ఎంతసేపు ఉన్నా ఇప్పుడు సపోజ్ బీటెక్ ఎలక్ట్రానిక్స్ చేసిన వాళ్ళు కానీ, ఎంటెక్ చేసిన వాళ్ళు కానీ VLSI ఎంబెడెడ్ సిస్టమ్స్ అని కోర్స్ అని అనుకుంటుంటారు అనమాట. ఇది వచ్చేసి కమ్యూనికేషన్కి సంబంధించిన టెలికాం ఫీల్డ్. ఓకే, సో వేరే బ్రాంచెస్ వాళ్ళు రావచ్చా అంటే రావచ్చు. ఇది వరకు నేను కొన్ని బ్రాంచెస్ కూడా మెన్షన్ చేశాను కదా, లైక్ ట్రిపుల్ అండ్ ఆల్సో ఇన్స్ట్రుమెంటేషన్, MCA, MSc. ఎందుకంటే నేను నా ఎక్స్పీరియన్స్లో చూశాను, బిగ్ ప్రోడక్ట్ కంపెనీస్లో MCA చేసిన వాళ్ళు ఉన్నారు. మళ్ళీ నాతో పాటే వర్క్ చేశారు వాళ్ళు యాక్చువల్గా. కొంతమంది MSc చేశారు, కంప్యూటర్ సైన్స్, IT, తర్వాత MCA చేశారు. ఓకే, కొన్నిసార్లు మీకు నెక్స్ట్ వేరే వీడియోలో నేను చెప్తాను. ఎందుకంటే జాబ్స్ నౌకరీలో నేను చూపిస్తాను యాక్చువల్లీ. ఎనీ డిగ్రీ అని పెట్టింటారు ఒక్కొక్కసారి ఓన్లీ BE BTech పెట్టింటారు. ఓకే, ఈ మెకానికల్ అండ్ సివిల్ వాళ్ళకు మాత్రం ఇది అప్లికబుల్ కాదు. చేయాలనుకుంటే చేయొచ్చు, బట్ ఏమంటే చాలా టైం పట్టుకుంటుంది. బికాజ్ దే ఆర్ నాట్ కమింగ్ ఫ్రమ్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఎలక్ట్రానిక్స్ బ్యాక్గ్రౌండ్, అందుకని. ఓకే, సో ఐ థింక్ ఈ వీడియో మీకు కొంచెం క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఎవరైతే వైర్లెస్లో వెళ్ళాలని అనుకుంటున్నారో, 4G అండ్ 5G వైర్లెస్లో వెళ్ళాలని అనుకుంటున్నారో, దిస్ ఈజ్ ద బెస్ట్ ఆపర్చునిటీ. ఇక్కడ వచ్చేసి మనకు 6 months
నుంచి 1 ఇయర్ వరకు కంప్లీట్ 1 ఇయర్ ఫుల్ సపోర్ట్ ఎండ్ టు ఎండ్ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇది వచ్చేసి బయట కంపెనీస్లో ఒక 1 ఇయర్ కంప్లీట్గా ట్రైనింగ్ తీసుకుంటేనే పాసిబుల్ అనమాట. ఓకే, సో షార్ట్ పీరియడ్ అని కాకుండా మీకు లాంగ్ టర్మ్ ప్లానింగ్ చేయాలని అనుకుంటే కెరీర్లో, ఓకే, మీరు ఈ కోర్స్ తీసుకోవచ్చు. దీంట్లో ఏ డౌటే లేదు. 1 ఇయర్ తర్వాత ఖచ్చితంగా మినిమం 8 lakhs ఉంటుంది ప్యాకేజ్, 8 to 9 lakhs. మన లక్ బాగుంటే, మనం ఇంటర్వ్యూస్ కరెక్ట్గా చేస్తే, మన పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్ ఉంటే ఇంటర్వ్యూలో వాళ్ళు 10 lakhs కూడా ఈజీగా ఇస్తారు. దాంట్లో ఏ డౌట్ లేదు. ఓకే, ఇంకా మన కంపెనీ తరపున కూడా మీరు వేరే కంపెనీస్లో కూడా మనం పంపిస్తాము కంపెనీ నుంచి అనే కన్సల్టింగ్ మోడ్. ఓకే, సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి. ఈ కెరీర్ గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే. ఓకే, సో దట్స్ ఇట్ గైస్ అండ్ ఫర్ టుడేస్ వీడియో. సో మీకు లైక్ అయిందని అనుకుంటున్నాను. ఓకే, ఒకవేళ ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలి, ఏమైనా కమెంట్స్లో మీరు మెన్షన్ చేయండి. ఇంకా ఏమన్నా దీనికి సంబంధించిన క్వశ్చన్స్ ఏమైనా తెలుసుకోవాలి అని అనుకుంటే మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ నేను కంటిన్యూ చేస్తాను. అంతవరకు బాయ్, టేక్ కేర్, బాయ్.